వందే మాతరం గేయంలో ఉన్న ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ముస్లింలు, క్రైస్తవులు. వారికి విరుద్ధంగా ఉంటుందని చాలామంది వాదన చేస్తున్నారు. నన్ను అడిగితే ఈ వందే మాతర గీతంలో ఉన్నటువంటి ఈ అంశాలు అనేక అంశాలు ఉన్నాయి వేరే వేరేగా. అది ఇప్పుడు జనగణమన అనే జాతీయ గీతం మనం చూస్తున్నాం. ఈ జాతీయ గీతం అంతా ఇప్పుడు ఈ జాతీయ గీతం హిందుస్థానీ అనే శాస్త్రీయ సంగీతంకి చెందిన హల్వియా బిలావత్ అనే రాగం ఆధారంగా ఈ ఈ జనగణమన ఉంటుంది. అంటే మన హిందుస్థానీ రాగాన్ని జనగణమన అధినాయక అనే ముస్లింలు, క్రైస్తవులందరి గురించి జాతీయ జెండా ముందు పాడతాం. అంటే హిందూ శాస్త్రీయ సంగీతాన్ని గౌరవించినట్టు కాదా క్రైస్తవులు, ముస్లింలు? ఇక్కడ హిందూ విధానాన్ని అభిమానించినట్టు కాదా? అలానే కెహెర్వా తాళంలో పాడతారు ఈ రాగాన్ని, ఈ జనగణమన అనేది. ఈ హల్లియా బిల్వావల్ అనే రాగము కర్ణాటక సంగీతంలోని ధీరశంకరాభరణం అనే రాగానికి చాలా దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఒక రకంగా హిందూ విషయాలను మరి గౌరవిస్తున్నట్టే కదా. అందులో పంజాబ్, సింధు, గుజరా, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అని ఇప్పుడు ద్రవిడ జాతిని కీర్తిస్తున్నట్టుగా, పంజాబీలను కీర్తిస్తున్నట్టుగా, మరాఠీలను అందరినీ కూడా కీర్తిస్తున్నట్టుగా, అనేక హిందువుల్లో ఉన్నటువంటి మతాలను గౌరవిస్తున్నట్టుగా వినిపించడం లేదా? ఇది మరి జనగణమన అధినాయక జయ హే భారత. భారత అంటే ఇప్పుడు భారత భాగ్య విధాత అని హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు ఈ భారతదేశంలో ఉన్న అందరూ కూడా జాతీయ గీతం ముందు మరి మరి స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ, మరి 26 జనవరి రోజు కానీ జనగణమన పాడుకుంటలేమా? ఆ పాడుకున్న దానిలో భారత అనే పేరు, భారత భాగ్య విధాత. భారత అంటే భారత అనే పేరు ఎలా వచ్చింది? అంటే ఒక రకంగా ఈ భారత్ అనే పేరును గౌరవిస్తున్నట్టే కదా. భారత అనే పదం జనగణలో పాడినప్పుడు భారతదేశాన్ని గౌరవిస్తున్నట్టు కదా. ఈ భారత అంటే అనే పేరు ఎలా వచ్చింది? చారిత్రక మరియు పౌరాణిక నేపథ్యం ప్రకారంగా ఈ భారత్ అనే పేరు భారత చక్రవర్తి పురాణాల ప్రకారంగా అంటే శకుంతల, దుష్యంతుల యొక్క కుమారుడు భరతుడు అని. ఈయన పేరు మీదనే భారతదేశం, భరతవర్షం అనే పేరు వచ్చింది అని మనకు తెలుస్తుంది. అంటే ఈ పురాణాలను గౌరవించినట్టే కదా. అలానే ఋగ్వేద ప్రకారంగా వేదకాలంలో భారతులు అనే తెగ ఉన్నది అని, ఈ భారతదేశం అనే పేరు ఈ భరతుల పేరు మీదనే భారతదేశం అనే పేరు స్థిరపడిందని కూడా, అంటే ఋగ్వేదాన్ని గౌరవిస్తున్నట్టే కదా. దీని ప్రకారంగా భారత్ అనే పేరు వచ్చినట్టు చూస్తే, ఇంకా ఆధ్యాత్మిక మరియు భాషాపరమైనటువంటి అర్థాలను వెతికితే మనకు అర్థమవుతుంది. సంస్కృత భాషలో భాషాపరంగా చూస్తే భా అంటే వెలుగు అంటే జ్ఞానం, లేదంటే జ్ఞానం అని అర్థం. అలానే రత అంటే మరి నిమగ్నం అవ్వడము లేదా అన్వేషించడము అని. అంటే భారత జ్ఞానాన్వేషణలో మునిగి తేలే భూమి అని అర్థం. ఇంకో రకంగా చూస్తే వెలుగు వైపు పయనించే సమాజం అని అర్థం. అంటే సంస్కృత భాష కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సంస్కృత భాష హిందువులది గౌరవిస్తున్నట్ట కాదా? అలాగనే రాజ్యాంగపరమైన గుర్తింపు కూడా ఈ భారత్ అనే పదానికి వచ్చింది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ మూలాలను గౌరవిస్తూ భారత్ అనే పేరును రాజ్యాంగబద్ధంగా స్వీకరించారు అనే అర్థం కూడా మనకు అర్థం. అంటే రాజ్యాంగం ఇది గుర్తించినట్టే కదా. రాజ్యాంగంలో మనం అందరం ఉన్నాం కదా. అంటే వందే మాతరంలో ఉన్నటువంటి లక్ష్మీ పార్వతీ సరస్వతిని మనము ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంది అని మనం వాళ్ళు భావిస్తున్నప్పుడు మరి జనగణమనలో భారత అనే పేరును మరి వారికి వ్యతిరేకంగానే ఉన్నట్టు కదా. ఇందులో మరి పురాణాలు ఉన్నాయి, వేదం ఉంది, సంస్కృత భాష ఉంది, అనేక రకాలుగా మనంన్నిటిని గౌరవిస్తున్నట్టే. వింధ్య, హిమాచల, యమునా, గంగ, ఉత్కల, జలయితరంగా అంటే వింధ్యా పర్వతాలను గౌరవిస్తున్నట్టే. హిమాలయాలను అంటే శివుడు నివాసంగా ఉన్నటువంటి హిమాలయాలు అని కీర్తిస్తున్నట్టే. హిమాచల, యమున, గంగ అంటే యమునా దేవిని అనే ఒక దేవతను, హిందూ దేవతను గౌరవిస్తున్నట్టే. గంగా అంటే హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి గంగా నది కాశీలో ఉంటుంది, ఇది వారణాసిలో. ఈ గంగా అనే పేరును జనగణమనలో ఉచ్చరించినప్పుడు మరి క్రైస్తవులు, ముస్లింలు కూడా గంగా అనే పదాన్ని ఉచ్చరిస్తున్నట్టే కదా, యమున అనే పదాన్ని ఉచ్చరిస్తున్నట్టే కదా. భారత భాగ్య అంటే భారత అనే పేరును కూడా ఉచ్చరిస్తున్నట్టే. అంటే ఒక రకంగా
హిందూ దేవుళ్ళను వేదాలను భాషను సంస్కృతిని గౌరవిస్తున్నట్టే కదా. ఇక్కడ లేని ఆటంకం అక్కడ ఎందుకు వందే మాతరంలో అని. మన ముస్లింలకు ఒక దేశాన్ని కేటాయించినప్పుడు మిగతా మన దేశం అనుకున్నట్టే కదా. మన దేశం అనుకున్నప్పుడే మన మూలాలని మనం గౌరవించుకోవాలి. మన వేదాలను, మన సంస్కృతిని, మన గోవును. ఇక్కడ కొంతమంది ముస్లింలు మిగిలిపోయినా కూడా మన ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ఉండాలి అన్నది ఒక పద్ధతి అని మనం మాట్లాడవచ్చు. తప్పేముంది? హిందువుల గోవు జాతీయ జంతువుగా కావాలని పోరాటం చేస్తున్నటువంటి సమయంలో ఈ లక్ష్మీ పార్వతి సరస్వతుల యొక్క పేర్లు వందే మాతరంలో వినిపించడము తప్పెలా అవుతుంది? మత సామరస్యాన్ని పాటించాలి అన్నప్పుడు వ్యతిరేకత భావం అనేది ఉండకూడదు. ఇకపోతే ఈ రాజకీయ లబ్ధిల కోసం అనేక రకాలుగా ఈ పార్టీని ఆ పార్టీ, ఆ పార్టీని ఈ పార్టీ మరి లాగుతూ పురాణాలను, వేదాలను, హిందూ దేవుళ్ళను కూడా మరి రోడ్ల మీదకు ఈడ్చే విషయాలను మనం చూస్తూ ఉన్నాం. వీరు రాజకీయ స్వలాభం కొరకు ప్రవర్తన చేసే విషయాలను భారత ప్రజలు గుర్తించాలి. అంటే వందే మాతరం లోపల ఇప్పుడు 4 చరణాలను జోడిస్తే హిందువులకు, అది ముస్లింలకు, క్రైస్తవులకు వచ్చే నష్టం ఏంది అని అడుగుతాం. ఏ విధమైన నష్టం లేదు. ఒక రకంగా మత సామరస్యాన్ని పాటించాలి అనే ఆలోచన చేస్తున్నారు అందరూ కూడా. ఈ మధ్యలో చూస్తే గోవును, ఆవును జాతీయ జంతువుగా ప్రకటన చేయాలని ముస్లింలే పోరాటం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హిందువుల యొక్క ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి గోవును జాతీయ జంతువుగా చేయాలి అనే ముస్లింలు హిందూ మతం అభిమానం చూపిస్తున్నప్పుడు మరి వందే మాతరంలో ఆ 4 చరణాల లోపల లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి, గౌరీ, సరస్వతి ఈ 3 పేర్లు వినిపిస్తాయి. మరి గోవును అభిమానంగా చూసినప్పుడు ఈ దేవతలను అభిమానంగా చూస్తే తప్పేంటి అని అడుగుతా. ఎలాంటి తప్పు లేదు. ఆ రోజు 4 చరణాలు తీసిన కారణాలు అనేకం. స్వాతంత్ర పోరాటంలో ఐకమత్యంగా పనిచేయాలనే ఉద్దేశంతోన ముస్లింలు, హిందువులు ఏకతాటి మీద నడవాలనే ఉద్దేశంతో ఆ బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అనే హిందూ ముస్లింలు విభజించే కోణంలో ఆలోచిస్తుంటే వీళ్ళు ఐక్యమత్యమైనటువంటి కోణాన్ని ఆలోచించి 4 చరణాలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి పక్కన పెట్టారు. ఆ రోజు కాంగ్రెస్ అనే కాకుండా అందరూ ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నాడు. అందరూ కూడా ఉండి ఆ 4 చరణాల లోపల అమ్మవార్లు ఉంటారు. ఆ 4 పక్కన పెట్టి 2 చరణాలతో వందే మాతర గీతాన్ని పాడుతూ వందే మాతరం నినాదంతో స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. ఈనాడు హిందూ ముస్లింలు ఐక్యమత్యంతో ఉంటారు. ఇప్పుడు పీర్ల పండుగలు హిందూ ముస్లింలు కలిసి చేసుకుంటున్నారు. అనేక దర్గాలకు హిందూ ముస్లింలు కలిసి చేసుకుంటున్నారు. ఇప్పుడు బీబీ నాంచారిని వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నట్టుగా, అలాగనే ఒక సయ్యద్ అనే ఒక ముస్లిం శిష్యుడు సిద్ధయ్యగా బ్రహ్మంగారి, వీరబ్రహ్మంగారికి శిష్యుడు అయినట్టుగా. అయితే వందే మాతరాన్ని కాంగ్రెసులో సోనియా గాంధీ అడ్డుకున్నది అని చాలామంది దుమారం లేపుతున్నారు. అలాంటిది ఏం లేదు. ఆ వందే మాతరం జరుగుతున్నటువంటి సమయం లోపల ఖర్గే గారు మరి ఎక్కువసేపు నిల్చోడు ఉండలేకపోతున్నాడు. అతనికి చాలా పెద్ద వయసు ఉంది. ఈ వందే మాతర గీతం 6 చరణాలతో ఉంటుంది, చాలాసేపు అవుతుంది అని చెప్పి ఆమె ఆయనను కుర్చీ మీద కూర్చోబెట్టే ప్రయత్నం కోసమే ఆపింది. మీరు చూస్తే ఆ వందే మాతర గీతంలో రాహుల్ గాంధీ బ్రహ్మాండంగా ఆ వందే మాతర గీతంలో పాల్గొంటాడు. ఇప్పుడు వందే మాతర గీతాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళైతే మౌనంగా వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ఆ గీతంలోనే పాలు పంచుకోకుండా పోతారు. కానీ మధ్యలో ఆటంకాన్ని కల్పించరు. ఇక కొంతమంది రాజకీయ కోణంలో ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు అట్లా చేశారు, ఇట్లా. ఈ వందే మాతరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి అమ్మవార్లు పేర్లు ఉంటే ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ ఏ విధమైన నష్టము లేదు.